గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది కవిత గారు విడుదలయ్యారు కదా, దాని గురించి బీజేపీ బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయింది అన్నది చాలా గ్లాసిప్స్ వస్తున్నాయి. అలాగే బండి సంజయ్ గారు కూడా ఏమన్నారంటే, లాయర్లు వీళ్ళందరూ కాంగ్రెస్ సపోర్ట్ చేశారు, అందుకని కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేశారు అని బండి సంజయ్ గారు అన్నారు. అందుకే బెయిల్ వచ్చింది అన్నారు. ఎందుకంటే కాంగ్రెస్లో కలిసి 2029లో పోటీ చేస్తారు అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇంకో విషయం ఏంటంటే, టీడీపీ ఎంపీని ఎందుకు వదిలేస్తున్నారని సుప్రీంకోర్టు అడిగింది. అవును, దీంట్లో ఏపీలో అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని రాఘవారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. కొన్నాళ్ళు జైల్లో ఉన్నారు, ఇప్పుడు బయటకు వచ్చారు. ఎందుకంటే ఎన్డీఏతో ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఒంగోలు నుంచి పోటీ చేసి ఉంటే 100% ఓడిపోతారు. ఎందుకంటే మూమెంట్ ఉంది కాబట్టి నగ్గారు. అంటే ఒంగోలు మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ గెలిచిదే, కానీ వేవ్ జగన్ గారి మీద వ్యతిరేకత ఇవన్నీ ఉండడం వలన ఓడిపోయారు. కానీ అక్కడ మాగంటి శ్రీనివాసరావు గారి ఇంట్లోని చర్చలు జరిగినాయి. కవిత గారు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ శరత్చంద్రారెడ్డి గారు వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. ఈ ఢిల్లీ మద్యం స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్, అలాగే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అలాగే శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయికి రాఘవరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉండటం, ఎందుకు మీరు అధికార పార్టీ టీడీపీలో ఉన్న ఎంపీని అరెస్ట్ చేయట్లేదు, ఆ వేలో ఎందుకు చేయట్లేదు అన్నారు. అలాగే ఢిల్లీ లిక్కర్ విషయంలో చర్చలు జరిగినాయి అన్నీ కూడా మాగంటి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లోనే జరిగినాయి అని దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. అంటే ఆయనకు సంబంధం ఉందనే కదా, అందుకని వాళ్ళ అబ్బాయిని కూడా అరెస్ట్ చేయరు, కొన్నాళ్ళు జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన అదృష్టం బాగుండి ఆయన టీడీపీలోకి వచ్చారు. టీడీపీ వచ్చాక అంత సైలెంట్ అయిపోయింది. కానీ ఈ కేసులో ఒక్కొక్కరు బయట వస్తున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా మ్యాక్సిమం వచ్చేసే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ధర్మాసనం అడిగిన ప్రశ్నకి మాత్రం సిబిఐ కోర్టు దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు లేదు అంటే, ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నారు, టీడీపీ ఈవేళ అధికారంలో ఉంది కాబట్టి, అలాగే ఎన్డీఏ కూటమితో ఉంది కాబట్టి, అంటే సిబిఐ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం ఉంది అనడానికి ఇదో నిదర్శనం.